ఫిబ్రవరిలో గ్రూప్ 1 ఫలితాలు. యూపీఎస్సీ బాటలో టీజీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన ఏడాదిలోగా ప్రక్రియ పూర్తికి సన్నాహాలు. రాష్ట్రంలో 563 గ్రూప్ 1 పోస్టులకు నిర్వహించిన ప్రధాన పరీక్షల ఫలితాలు ఫిబ్రవరిలోగా విడుదల చేయాలని టీజీపీఎస్సీ భావిస్తోంది. యూపీఎస్సీ తరహాలో ఉద్యోగ ప్రకటన వెలువరించిన ఏడాదిలోగా నియామక ప్రక్రియ పూర్తి చేసే విధానాన్ని గ్రూప్ 1లో అమలు చేసి ఫిబ్రవరి 19లోగా తుది ఫలితాలు వెల్లడించేందుకు కసరత్తు చేస్తుంది. ఇప్పటికే గ్రూప్ 1 ప్రధాన పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనాన్ని టీజీపీఎస్సీ మొదలుపెట్టింది. మూల్యాంకనం మెరిట్ ఆధారంగా 1:2 నిష్పత్తిలో ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తి చేసేందుకు కనీసం మరో 3 నెలల సమయం అవసరమని కమిషన్ భావిస్తోంది. రాష్ట్రంలో 563 గ్రూప్ 1 సర్వీస్ పోస్టులకు టీజీపీఎస్సీ 2024 ఫిబ్రవరి 19న ప్రకటన జారీ చేసింది. 4,03,645 మంది దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 9న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన కమిషన్ ప్రధాన పరీక్షకు 1:50 నిష్పత్తిలో 31,382 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. ఉన్నత న్యాయస్థానం అనుమతి పొందిన వారితో కలిపి మొత్తం 31,403 మంది ప్రధాన పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 21,093 మంది 7 పేపర్లు పరీక్షలు రాశారు. అభ్యర్థుల జవాబు పత్రాల మూల్యాంకనం నవంబర్ 2వ వారంలో ప్రారంభమైంది. ఒక్కో పేపర్ను 2 సార్లు మూల్యాంకనం చేస్తారు. ఒక అభ్యర్థి జవాబు పత్రం తొలి దశ మూల్యాంకనం తర్వాత వచ్చే మార్కులకు వారం 10 రోజుల్లో గ్రూప్ 4 నియామక పత్రాలు. రాష్ట్రంలో 8,180 గ్రూప్ 4 సర్వీసులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఇటీవల టీజీపీఎస్సీ ప్రకటించింది. జిల్లా, రాష్ట్ర స్థాయి పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను సంబంధిత విభాగాలకు కమిషన్ పంపించింది. ఈ మేరకు జిల్లా, రాష్ట్ర స్థాయి యంత్రాంగం ఎంపికైన అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలన ప్రక్రియను ప్రారంభించింది. వారం 10 రోజుల్లో తుది పరిశీలన పూర్తి చేసి వెనువెంటనే సీఎం చేతుల మీదుగా అభ్యర్థులకు నియామక పత్రాలు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫిబ్రవరిలో గ్రూప్ 1 ఫలితాలు. రెండో దశ మూల్యాంకనంలో వచ్చిన మార్కులకు పెద్దగా వ్యత్యాసం లేకుంటే ముందుకు వెళ్తారు. తేడా ఎక్కువగా ఉంటే మూడో దశ మూల్యాంకనం నిర్వహించి మార్కులు ఖరారు చేస్తారు. అనంతరం మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాను కమిషన్ రూపొందిస్తుంది. గ్రూప్ 1 తర్వాతే మిగతా పోస్టులకు. గ్రూప్ పోస్టులకు పోటీ ఎక్కువ ఉంటుంది. ఇటీవల నియామకాల్లో తుది ఫలితాల వెల్లడిలో అవరోహణ క్రమం పాటించకపోవడంతో ఒకే అభ్యర్థి 2-3 పోస్టులకు ఎంపికయ్యారు. ఉన్నత స్థాయిలోని పోస్టులను ఎంచుకోవడంతో కింది స్థాయి పోస్టులు బ్యాక్లాగ్గా మిగిలిపోయాయి. ఇలా గురుకులాలలోనే దాదాపు 2,000 పోస్టులు బ్యాక్లాగ్ కిందకు వచ్చాయి. భవిష్యత్తులో బ్యాక్లాగ్ కాకుండా ఉండేందుకు రీలింక్విష్మెంట్ విధానంపై అధ్యయనం చేయాలని ఇటీవల మంత్రిమండలి నియామక సంస్థలకు సూచించింది. ఈ నేపథ్యంలో గ్రూప్స్ పోస్టులో అవరోహణ విధానం అమలుపై కమిషన్ సమాలోచనలు చేస్తోంది. ఇప్పటికే గ్రూప్ 3 రాత పరీక్షలు పూర్తయ్యాయి. వచ్చే నెలలో గ్రూప్ 2 రాత పరీక్షలు జరగాల్సి ఉంది. ఫిబ్రవరిలో గ్రూప్ 1 ఫలితాలు వెల్లడించిన తర్వాతే గ్రూప్ 2-3 ఫలితాలు ఇస్తే బ్యాక్లాగ్ రాకుండా అందరికీ న్యాయం జరుగుతుందని కమిషన్ భావిస్తోంది.